ఇక ప్రతి ఒక్కరూ మువ్వనెల జెండా ఎగురవేయాలని ప్రధాని పిలుపునిచ్చారని కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పారు. ప్రతి పోస్ట్ ఆఫీస్లో జాతీయ జెండాలు విక్రయిస్తున్నారని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, ఆఫీసుల్లోనూ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలతో కలిసి తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది. దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని, వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధి విధానాలు మనం చేపట్టాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం, ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. రేపు రానున్న 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము. అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధి విధానాలు మనం